హాయ్ వ్యూవర్స్. అయితే ఈ రైతుల మీద పాట ఎందుకు రాయాల్సి వచ్చిందంటే, నేను ఒక చోటకు వెళ్తున్న క్రమంలో చుట్టూ అందమైన ప్రకృతి మీద నుంచి తీవ్రమైన ఎండ, ఆ ఎండలో డాంబర్ రోడ్డు పైన ఒక 60 ఏళ్ల ముసలమ్మ నడుచుకుంటా పాదాలకు చెప్పులు లేకుండా ఆ కాల ఎండలో ఆ రోడ్డు పైన నడుచుకుంటూ వస్తుంటే ఆమె పక్కన నేను బండి ఆపి చాలా విషయాలు తెలుసుకున్నా. అవన్నీ చెప్పడం వీలు కాదు. అయితే ఆ బండి పక్కన ఆపి ఆమెతో డిస్కస్ చేస్తా అంటే, ఆ అమ్మ అన్నది కదా అంటే, బిడ్డ నాకు 25 ఏళ్ళలో కొడుకుండే, ఈ పంట 5 ఎకరాల భూమిని ఈ కాలాన్ని బట్టి 5 ఎకరాల భూమిని మీ కౌలు తీసుకుంటే ఆ పంట మంచిగా రాక నా 25 ఏళ్ళ కొడుకు చనిపోయిండు బిడ్డ, పురుగుల మందు తాగి అని చాలా బాధ అనిపించింది ఆ అమ్మ చెప్పుడు ముందు. అయితే ఏంది అసలు, ఆయన బిడ్డ మాకు ఎవడు విలువనిస్తలేడు బిడ్డ, ఈ దేశానికి బువ్వ పెడతానం బిడ్డ, కానీ వాళ్ళు మాత్రం మాకు సున్నం పెడతారు బిడ్డ అని 2 చేతుల దండం పెట్టింది. అయ్యో అమ్మ, మీరు మాకు దండం పెట్టేందుకు అమ్మ అని చెప్పి, మరి ఏం చేయాలి బిడ్డ, మా ఆయన అదే పంట పొలం పని చేస్తుండు, మా ఆయన వల్ల అయ్య అదే పంట పొలం పని చేసిండు, నేను అదే పంట పొలం పని చేస్తున్నా, మా అమ్మ అదే పంట పొలం చేసింది, మా అమ్మ వాళ్ళ అమ్మ పంట పొలం చేసింది బిడ్డ, ఏళ్ళు గడుతానై మాకు ఎవడు విలువని ఇత్తలేరు బిడ్డ, చివరికి వచ్చే వరకు మా పోరాళ్ళకు పిల్లలు కూడా ఇత్తలేరు బిడ్డ, రైతుల బతుకుతారని అని చెప్పి చాలా బాధ అనిపించింది. అందుకే ఆ బాధతోనే ఈ పాట రాసిన ఆ అమ్మ అన్న మాటలను ఒక పాట రూపంలో మలిచి ఈ పాట రాయడం జరిగింది. ఈ పాట 1కి 2 సార్లు వినండి, ఒకసారి ఆలోచించండి. ఎవడు విలువ నీయక రైతు ఎంత కష్టమచ్చే, నీ పంటకు గిట్టుబాటు లేక రైతు పురుగుల మందే దిక్కే. ఎవడు విలువ నీయక రైతు ఎంత కష్టమచ్చే, నీ పంటకు గిట్టుబాటు లేక రైతు పురుగుల మందే దిక్కే. ఎవడికి భయపడలే మేము భూతల్లిని నమ్మినం, మార చేతుల కష్టాన్ని భూస్వాములకు పంచినం. జోడెడ్ల కట్టుకున్నాం మేము నాగలి భుజానేసుకున్నాం, ఈ దుక్కులు దున్నినం పంట పొలాలు దున్నినం. ఏమి దున్నినా ఎట్ల దున్నినా రైతుల బతుకు మారుతలే, ఏమి దున్నినా ఎట్ల దున్నినా రైతుల బతుకు మారుతలే. ఏళ్ళు గడిచినా ఎవడు గెలిచినా నిత్యం గోసలే, వాళ్లకు నిత్యం గోసలే. ఎన్వెడు విలువ నీయక రైతు ఎంత కష్టమచ్చే, నీ పంటకు గిట్టుబాటు లేక రైతు పురుగుల మందే దిక్కే. ఈ కాలాన్ని బట్టి మేము భూమిని కౌలు తీసుకున్నాం, ఈ కాలమే చేసిన గాయంలో మేము నిండా మునిగిపోయినాం. మందు కొట్టక మేము పిండి జల్లక ఇల్లు తిరిగినం, మాకు సిలి గవ్వలేదే. చివరికి పంట పాడైపాయే, మాకు కన్నీళ్ళే దిక్కాయే. ఈ దిక్కులేని వాళ్ళని ఆదుకుంటారని హామీ ఇచ్చినరే, ఈ దిక్కులేని వాళ్ళని ఆదుకుంటారని హామీ ఇచ్చినరే. ఆ ఇచ్చిన హామీ తప్పి వాళ్ళు ఈ రాజ్యమేలుతుండ్రే. ఎవడు విలువ నీయక రైతు ఎంత కష్టమచ్చే, నీ పంటకు గిట్టుబాటు లేక రైతు పురుగుల మందే దిక్కే. పొట్ట తిప్పల కోసం మేము పనులెన్నో చేసినము, ఆ పనులన్నీ మరిసి మీరు విలువనిస్తలేరే. బుక్కెడు బువ్వ కోసం మేము ఎండల దచ్చినం, మీరు తినేది మా బువ్వా పాడేది పాకిస్తాను పాట. మీ దొరగడిలల్లో ఉండే సైన్యాన్ని రమ్మని ఇరువరు దున్నుమను, వాడు దున్నెనే దున్నడే. దున్నిన గాని దున్నకపోయిన గాని పత్రికల కోసమే, దున్నిన గాని దున్నకపోయిన గాని పత్రికల కోసమే. ఇక రైతే రాదన్న మాట అది ఎంత అబద్ధమే. ఎవడు విలువ నీయక రైతు ఎంత కష్టమచ్చే, నీ పంటకు గిట్టుబాటు లేక రైతు పురుగుల మందే దిక్కే. ఇట్లా ఆమె అన్న మాటలో ఉన్న బాధను అంతా కూడా ఇట్లా ఈ పాట రూపంలో మనిషి పాడడం జరిగింది. నా ఛానల్ నచ్చినట్టయితే మీరు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ అగ్నితేజ.